నిన్న ఆగస్ట్ 7న నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేసుకుంటాం దేశవ్యాప్తంగా. మరి నిన్న కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పుడు చేనేత మంత్రిగా అంటే గత ప్రభుత్వంలో చేనేత మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసింది. ఆ బహిరంగ లేఖలో అసలు హ్యాండ్లూము పవర్లూమ్కి తేడా తెలియని మంత్రి అంటే తేడా తెలియని వ్యక్తి ఒక మంత్రి అయితే, ఒక చేనేతకు మంత్రి అయితే, ఆ శాఖకు మంత్రి అయితే ఎట్లుంటుందో ఆ శాఖ గురించి తెలియదు. హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి తేడా ఏంటిదో తెలియదు. అసలు ఆ శాఖలో ఏం జరిగిందో తెలియదు. ఆయన ఉన్నప్పుడు అసలు చేనేత వర్గాల సమస్యలు తెలియదు, వాళ్ళ కష్టాల గురించి తెలియనోడు మంత్రి అవ్వడం అనేది చాలా బాధకరం. ఆనాడు ఇవాళ బహిరంగ లేఖ రాస్తాడు ముఖ్యమంత్రి గారికి. ప్రస్తుతం నేతన్న బీమా అమలు కావడం లేదని, నేతన్న చేయూత పథకం చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయని, చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన పావల వడ్డీ రుణాలు, మార్కెటింగ్ రిబేట్లు నిలిచిపోయాయని, బతుకమ్మ చీరలు, ప్రభుత్వ యూనిఫామ్లు వంటి ప్రభుత్వ ఆర్డర్లో నేతన్నలకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యత తగ్గించారని చెప్పేసి నిన్నేదో లేఖ రాసినప్పుడు కనీసం ఏం అమలు అవుతుంది, ఏం అమలు అవ్వట్లేదు తెలుసుకోవాలన్నా, లేదా ఎవరో రాసిచ్చిన లేఖను, ఎవరో రాసిచ్చిన మెటీరియల్ని నువ్వు వచ్చి అదే మెటీరియల్ని ఏం తెలుసుకోకుండా, ఏం జరుగుతున్నది ప్రభుత్వంలో, అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నది తెలుసుకోకుండా హాఫ్ బేకెడ్ నాలెడ్జ్తోని హాఫ్ బేకెడ్ స్టేట్మెంట్స్ ఇస్తే అసలు నీ పరువు ఉంటుందా? నువ్వు ఒక మంత్రిగా అదే శాఖకు మంత్రిగా పనిచేసినోడివి సిగ్గైనా ఉండాల. బట్టగా చేసేసారు. వాస్తవాలు తెలుసుకోకుండా, ఏం జరుగుతున్నదని ఏమీ తెలుసుకోకుండా అన్ని అబద్ధాలు. రోజు ఇవాళ చేనేత గురించి మాట్లాడతాడు, ఇంకొక రోజు కాళేశ్వరం గురించి మాట్లాడతాడు, ఇంకొక రోజు రైతుల గురించి మాట్లాడతాడు, ఇంకో రోజు ఇంకో దాని గురించి. ఎవ్రీ డే ఇదే. మరి దానికి మేము సమాధానం చెప్పాలి కదా. కేటీఆర్ గారు నిర్వాహకం, నేతన్న చేయూత పొదుపు సొమ్ము, దీని గురించి మాట్లాడుతుంది. పొదుపు సొమ్ము అంటే నేతన్నలు పొదుపు చేసుకుంటారు. ఆ సొమ్ము ఎందుకు పొదుపు చేసుకుంటారు అంటే రేపు అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకుంటారు. నీ ప్రభుత్వ హయాంలో నేను అనేది ఈ లేఖ ఎవరికి రాయాలంటే, ఆ రోజు ఎందుకు లేఖ రాయాలో నువ్వు చెప్పు. అది కేసీఆర్ గారికి రాయాల్సిన లేఖ. రెండు అంటే వాళ్ళు పొదుపు చేసుకున్న సొమ్ము వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం, అవసరాల కోసమో, పిల్లల చదువుల కోసమో, లేకపోతే భవిష్యత్ అవసరాల కోసమో. ఎందుకంటే నేతలు అంటేనే వాళ్ళు కష్టపడే మానవ జీవులు. వాళ్ళ కష్టాలు అసలు భగవంతుడు నిజంగా భగవంతుడిని కోరుకుంటే ఇలాంటి కష్టాలు ఎవరికి రావద్దని నేను కోరుకుంటాను. అంత కష్టార్జితం, అంత భయంకరమైన పరిస్థితులు, అంత దయనీయమైన పరిస్థితుల్లో నేతన్నలు ఉంటారు. అలాంటి నేతన్నలు వాళ్ళ పొదుపు సొమ్ముని 2021 నుంచి రిలీజ్ చేయలేము. నీ దగ్గరనే పెట్టుకున్నావు. కాళేశ్వరం కాంట్రాక్టర్లకు మాత్రం నువ్వు ఇస్తావు, మిగతా కాంట్రాక్టర్లకు మాత్రం వేల కోట్ల రూపాయలు నువ్వు ఇస్తావు. 3 ఏళ్ళు అంటే 2021 నుంచి 2020 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు మీ ప్రభుత్వంలో 3 ఏళ్ళు ఆగిపోయింది. మరి అది నీకు తెలుసా? నీకు సోయి ఉందా? మరి చేనేత శాఖ నీ దగ్గరనే ఉండే కదా కేటీఆర్. సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా మేము ఇచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్న 3 ఏళ్ళు ఎదురు చూసిన ఆ డబ్బు, ఆ 3 సంవత్సరాలు 290 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఖాతాలో పడ్డాయి. ఆ తర్వాత వాళ్ళకు ఉపశమనం లభించింది. తెలివి లేకుండా మాట్లాడుతూ, తెలుసుకోకుండా మాట్లాడుతూ, బుద్ధి లేకుండా మాట్లాడుతూ చేసిన పాపాలు అన్నీ అయినా. Subscribe us and press the bell icon for more interesting updates.